పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారు, సైలెంట్ గా దోచుకెళ్లిపోతున్నారు. అంతరాష్ట్ర దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. స్థానికులు సమాచారం ఇస్తే తప్ప పోలీసులు అప్రమత్తంగా ఉండట్లేదు. ఇంట్లో దొంగలున్నారని సమాచారం ఇచ్చినా ఆలస్యంగా స్పందిస్తున్నారు. అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరుగుతుండగా పోలీసులు ఆలస్యంగా రావడంతో నలుగురిలో 2 దొంగలు పారిపోయారు. నిజామాబాద్ పోలీసులకు సవాల్గా మారారు ఈ అంతరాష్ట్ర దొంగలు. స్థలం నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి కాలనీ. సమయం వేకువజామున 3:30. 4 దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. మెల్లిగా కిటికీ గ్రిల్స్ ఓపెన్ చేస్తుండగా పక్కింట్లో ఉన్న యువకుడికి ఏదో అలికిడి వినిపించింది. ఏంటా అని తొంగి చూస్తే 4 దొంగలు ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. అటువైపు నుంచి స్పందన లేదు. మెల్లిగా బయటకు వచ్చిన యువకుడు బైకును తోసుకుంటూ కొంత దూరం వెళ్లి 2 వీలర్ పై 4వ టౌన్ పోలీసుల దగ్గరకు వెళ్లాడు. మా ఇంటి పక్కన దొంగలు పడ్డారని చెప్పి బతిమాలి పోలీసులను తీసుకెళ్లాడు. ఇదంతా జరిగేసరికి గంట సమయం వృధా అయింది. సినిమా అంతా అయ్యాక క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు నిజామాబాద్ ఖాకీలు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఆ 4 దొంగలు ఆ ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు రాక గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. 2 దొంగలు పారిపోగా మరో 2 చిక్కారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులకు దొంగలకు మధ్య అరగంట సేపు రాళ్ల యుద్ధం నడిచింది. చివరకు 2 చోరులు చిక్కారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ చేతికి గాయమైంది. దొంగలు మొదట 2 ఇళ్లను పరిశీలించి 3వ ఇంట్లో చోరీకి స్కెచ్ చేశారు. పొరుగింట్లో ఉండే యువకుడు అప్రమత్తం కావడంతో చోరీ ప్లాన్ ఫ్లాప్ అయింది. సరైన పెట్రోలింగ్ లేనందువల్ల ఈ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న వాదన ఉంది. చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలోనే ఉన్న దొంగలు మాత్రం ఈజీగా పని కానిచ్చేస్తున్నారు. ఆ బెడ్రూమ్ లో స్టార్ట్ చేశారన్నట్టు తీసేసి సగం గ్రిల్ ఓపెన్ చేసింది ఉండడం చూశాను. 4 మెంబర్స్ వచ్చారండి. 3 మెంబర్స్ తీయడానికి ట్రై చేసినట్టున్నారు. ఒకతను చెక్ చేస్తున్నాడు అటు ఇటు ఎవరు వస్తున్నారా ఏంటా అని చెక్ చేస్తున్నారని. వాళ్ళ మధ్యలో ఘర్షణ అయింది. అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ దాక్కున్నారని మాకు కూడా తెలియదు. పైకి శబ్దం వస్తుంటే నేను కింద ఓనర్ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, ఇట్లా దొంగలు వచ్చినట్టున్నారు, శబ్దం వస్తుందని. అప్పటికే వాళ్ళు లేచిండ్రు కూడా. లేచిందంటే భయపడి బయటికి రాలేరు. ఇంకేంటంటే వాళ్ళ పోలీసు వాళ్ళ మధ్యలో ఘర్షణలు అయ్యి వాళ్ళు అన్ని సామాన్లు ఇక్కడే పడేసిపోయారు. దొంగలు ఏం తీసుకెళ్లారు, రాళ్ళు అవి ఇవన్నీ ఇక్కడే పడేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. కానీ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇదే ఏరియాలో దొంగల హల్చల్ గుబులు పుట్టించింది. ఇక్కడ నుంచి ఈజీగా తప్పించుకోవడానికి వీలుండడంతో దొంగలు ఈ ఏరియాని టార్గెట్ చేశారు. జూన్ 1న మారణాయుధాలతో 6 దొంగలు వైష్ణవి అపార్ట్మెంట్ లో దొంగతనానికి యత్నించారు. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తలుపులను ధ్వంసం చేశారు. అప్పుడు కూడా ఓ యువకుడు రావడంతో అతన్ని చూసి దొంగలు పారిపోయారు. ఇలా స్థానికులు అప్రమత్తమై దొంగల్ని తరిమి కొట్టడం తప్ప దొంగలు రాకుండా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలు కనిపించట్లేదు. జూన్ లో జరిగిన ఘటనలో మహారాష్ట్ర దొంగలు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు పోలీసులు. తాజా ఘటనలో చోరీ జరుగుతున్నప్పుడు సమాచారం ఇచ్చినా పోలీసులు ఆలస్యంగా స్పందించడంపై విమర్శలు వస్తున్నాయి. చివరికి దొరికిన 2 దొంగలు మహారాష్ట్ర గుర్గావ్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, వరంగల్, ఖమ్మం, విశాఖపట్నంలో చోరీలకు పాల్పడ్డారని తెలుస్తోంది. జూన్ లో చోరీకి వచ్చిన దొంగలకు వీరికి ఏమైనా సంబంధం ఉందా అన్నది తేలాల్సి ఉంది.